నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూసినట్టయితే మనకి సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో అయినా కూడా మన హైదరాబాద్‌లో జాబ్ చేసే వాళ్ళు యంగ్‌స్టర్స్‌కి ఎవరికైనా సార్ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. రైట్. ఎందుకు సార్? ఆ బ్యాక్ పెయిన్ అనేది అంటే పొజిషన్ కరెక్ట్‌గా లేకనా? రైట్. ఇలా ఎందుకు అవుతుందలా? సో, బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అండి. పాతకాలంలో ఎలా ఉండేదంటే 60 ఇయర్స్ తర్వాతనో, 70 ఇయర్స్ తర్వాతనో, అంతకంటే ముందైతే 80 ఇయర్స్ తర్వాతనే బ్యాక్ పెయిన్ వచ్చేది. ఇప్పుడు మాకొచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే అరౌండ్ 20 ఇయర్స్ జస్ట్ ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉంటారు. బ్యాక్ పెయిన్‌తో వచ్చేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. పోనీ తెలియని ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళంటే డాక్టర్స్ కూడా కొన్ని వందల మంది. యంగ్ డాక్టర్స్ 25 ఇయర్స్, 24 ఇయర్స్ వీళ్ళకి కూడా సివియర్ బ్యాక్ పెయిన్స్, లంబార్ స్పాండిలోసిస్ ఇవి కామన్‌గా వస్తున్నాయన్నమాట. దీనికంతా మెయిన్ రీజన్ ఏంటంటే డైట్ మంచిగా లేకపోవడమే మెయిన్ రీజన్ అన్నమాట. ఓకే సార్. డైట్‌తో పాటు ఎక్సర్సైజ్ లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం ఇవన్నీ సెకండరీ. మెయిన్‌గా డైట్ అనేది సరిగ్గా లేకపోవడం. ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం అన్నమాట. ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ బాడీలో అంతా ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. ఓకే సార్. ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ అంతా రిలీజ్ అవుతుంటాయన్నమాట. ఈ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ ఏం చేస్తాయంటే మీ ఏజ్‌ని త్వరగా ప్రోగ్రెస్ చేస్తాయన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 ఇయర్స్ ఉంటే మీరు ఫాల్టీ డైట్ తీసుకోవడం వల్ల మీ ఏజ్ 60 గాను అంటే మీ బయోలాజికల్ ఏజ్ 60 గానో, 70 గానో మారుతుంది. ఎందుకంటే సో, ఎప్పుడైతే ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ పెరిగిపోతాయో బాడీలో మెయిన్‌గా ఫస్ట్ దెబ్బతినేది కొల్లాజెన్ అంటామన్నమాట. కొల్లాజెన్ అనేది ఏంటంటే మన స్కిన్‌లో ఉంటుంది. చిన్న పిల్లల స్కిన్‌కి, పెద్దవాళ్ళ స్కిన్‌కి ఏంటి డిఫరెన్స్? చిన్న పిల్లల స్కిన్ ఎందుకంత స్మూత్‌గా స్మూత్‌గా. ఉంటుందంటే మంచి కొల్లాజెన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కొల్లాజెన్ ఫ్రాక్చర్ అంటాం. సో, కొల్లాజెన్ అనేది స్కిన్‌లో ఉంటుంది, మోకాళ్ళలో ఉంటుంది, బోన్స్‌లో ఉంటుంది. ఎప్పుడైతే అది దెబ్బతింటుందో బోన్స్ అనేవి వీక్ అయిపోతుంటాయన్నమాట. ఓకే సార్. బోన్స్ అనేవి వీక్ అయిపోతుంటాయి. ఎస్పెషల్లీ ఏంటి సర్వైకల్ రీజన్, లంబార్ రీజన్. అవును సార్. సర్వైకల్ రీజన్ కంటే లంబార్ రీజన్ పైన ప్రెషర్ ఎక్కువ పడతది. ఎందుకంటే మనం చాలా సేపు కూర్చున్నామనుకోండి, ఏ పార్ట్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుందంటే లంబార్ పైన. సో, దానిపైన ప్రెషర్ పడి ఏమవుతుందంటే ఏదైతే మనకు ఇంటర్ వర్టిబ్రల్ ఫొరామెన్ అంటామన్నమాట. సో, మనకు 2 వర్టిబ్రా మధ్యలో చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్‌లోంచి నరాలు బయటకి వస్తుంటాయి. ఎప్పుడైతే వెన్నెముకలు దెబ్బతింటాయో స్పేస్ అనేది తగ్గిపోతుంది. స్పేస్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? దాంట్లోంచి వచ్చే నరం పైన ప్రెషర్ పడదు. ప్రెషర్ పడినప్పుడు పెయిన్ వస్తుంది. దాన్నే మనము లంబార్ స్పాండిలోసిస్ అంటామన్నమాట. ఓకే సార్. మనకి సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉండాలంటారు సార్? చాలా మంది సిస్టమ్ ముందే కూర్చొని ఉంటారు కదా! సో, వాళ్ళు ఎలా కూర్చోవాలంటారు? రైట్. ఒక పొజిషన్ ఒకసారి మీరు రైట్. మాకు లైవ్‌లో సిట్టింగ్ పొజిషన్ కంటే ఫస్ట్ ఏంటంటే డైట్ అనేది ఇంపార్టెంట్. మనము లో కార్బోహైడ్రేట్ డైట్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గాలి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు సిట్టింగ్ పొజిషన్ కంటే ముందు చేయాల్సింది ఎటువంటి పరిస్థితిలో 8 అవర్స్ జాబ్ చేస్తుంటే లెయ్యకుండా కూర్చోకూడదు. అవును సార్. ఇప్పుడు చాలా మంది అలానే కూర్చొని ఉండిపోతున్నారు అలా. రైట్. అలా ఎప్పటికీ చేయకూడదనమాట. అట్‌లీస్ట్ ఎవ్రీ 45 మినిట్స్‌కి లేసి ఒక 5 మినిట్సో, 10 మినిట్సో తిరగాలి. మీకు వర్క్ ఉందనుకోండి, మీరు ల్యాప్‌టాప్ చేతిలో పట్టుకొని చేసుకోండి. బట్ కంటిన్యూస్‌గా కూర్చోవడం అనేది మంచిది కాదు. నెక్స్ట్ ఏంటంటే పొజిషన్ ఏంటంటే మన వెన్నెముకకి ఎప్పుడు సపోర్ట్ ఉండాలి. సో, ఇట్లా ఓకే సార్. కూర్చున్నప్పుడు కంపల్సరీ బ్యాక్ సపోర్ట్ అనేది ఉండాలి. బ్యాక్ సపోర్ట్ లేకుండా ఇట్లా వంగి కూర్చోకూడదనమాట. ఓకే సార్. సో, చైర్స్ గాని ఏంటంటే బ్యాక్ సపోర్ట్ ఉండేటట్లు మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏంటంటే మన వెన్నెముక పైన మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్లు చూడాలి. అంటే ఓకే. ముందుకు కూర్చోవడం గానీ, ఎక్కువ ఇట్లా వెనక్కి కూర్చోవడం గానీ ఉండాలి. స్ట్రెయిట్‌గా ఉండాలనమాట. వెన్నెముక స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కరెక్ట్‌గా ఉండి అంత డ్యామేజ్ జరగదు. ఓకే. బట్ దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎవ్రీ 45 మినిట్స్‌కి లేసి ఒక 10 మినిట్స్ తిరగడం గానీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. అండ్ సార్ నెక్ పొజిషన్‌లో కూడా అందరికి నెక్ పెయిన్ వస్తుంది సార్. యాహ్! అది ఎలా సార్? నెక్ పెయిను, లంబార్ మనకు ఇక్కడ డ్యామేజ్ జరిగితే దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటాం. నెక్‌లో డ్యామేజ్ జరిగితే ఏమవుతుందంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. సో, మనకు సేమ్ పాథాలజీనే. అక్కడ నర్వ్స్ బయటకొస్తుంటాయి, ఇక్కడ నర్వ్స్ బయటకొస్తుంటాయి. సో, ఏంటంటే పొజిషన్ అనేది. సో, మీరు ల్యాప్‌టాప్ ముందు కూర్చొని ఇట్లా చూడడము, లేదంటే 24 అవర్స్ ఇట్లా ఫోన్‌లో పెట్టుకొని చూడడము. సో, నెక్ కూడా స్ట్రెయిట్ మన వెన్నుపూస అనేది ఎంత స్ట్రెయిట్‌గా ఉంటే అంత మంచిది. సో, మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు పోకూడదు, వెనక్కి పోదు. కరెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్‌గా ఉంటే ఏమవుతుందంటే ప్రెషర్ అనేది ఓవరాల్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అంత డ్యామేజ్ ఉండదనమాట. బట్ డెఫినెట్‌గా మనం లంబార్ స్పాండిలోసిస్ కన్నా, సర్వైకల్ స్పాండిలోసిస్ కన్నా ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడము, లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడము, కోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ అంటామనమాట. అంటే మన కోర్‌ని స్ట్రెంథెన్ చేసే ఎక్సర్సైజెస్ కూడా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.